అదే వైఎస్ఆర్‌సీపీలో చిన్న నాయకుడి మీద చిన్న ఆరోపణ వచ్చినా ఈళ్ళందరూ ఎగేసుకుంటూ వచ్చేస్తారు. కానీ వాళ్ళకి ఏం వినిపించవు. పాపం చాలా బిజీగా ఉంటారు. వైజాగ్ ఉత్సవాలని లేదంటే రా చిన్నబాబు ఫంక్షన్‌లని ఆటిలకైతే ఎదురుంగా ముందు ఉంటారు గానీ ఈటాటిల మీద రెస్పాండ్ అవ్వరు. మహిళా హోంమంత్రి అయ్యుండి ఆవిడ రెస్పాండ్ అవ్వాలి మరి. మరి స్టేట్ ఉమెన్స్ కమిషన్ ఏమవుతుందో చూడాలి. జరిగిద్దంటారా? ఆమెకి న్యాయం జరిగిద్ది. ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటారంటారా? ఆ వీడియోలు చూస్తే మీకు ఫేకు క్రియేట్ చేసినలాగా కనిపిస్తుందా? లేకపోతే ఒరిజినల్ అనిపిస్తుందా? సార్ రీసెంట్‌గా సంధ్యారాణి గారి పిఏ ఇష్యూ ఒకటి జరిగింది. అందులో ఏమైందో ఇది కూడా అదే అవుతుంది. పాపం బాధితులే పక్కకెళ్ళిపోతారు తప్ప వాళ్ళకేమి అవ్వదు. ఆ! తర్వాత ఇంకొకటి విషయం కూడా బయటకొచ్చింది. ఆ అమ్మాయే కావాలని బయటికి ఫేమ్ అవ్వడానికి అలా చేసిందంటున్నారు. దానికి సార్ ఏ ఏ ఏ ఆడపిల్ల అయితే అలాగ అనుకుంటారు చెప్పండి అలాగా? పరువు పోగొట్టుకుని పేరు సంపాదించుకోవాలని ఎవరు అనుకుంటారండి? మన చట్టాలున్నాయి. ఒక అమ్మాయి వద్దు అంటే వద్దు అని చట్టం. కన్సర్న్ తీసుకున్నాము అదంటే తను బయటకొచ్చి చెప్పిందంటే తప్పనే కదా!